అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో సగ్గుబియ్యం వడలు ఈ విధంగా చేశారంటే పైన క్రిస్పీగా చాలా బాగొస్తాయి. మీకు వంట రాకున్నా కానీ మొదటిసారి చేస్తున్నా కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్స్ చెప్తూ చాలా బాగా చేసుకోవచ్చు. నేను టిప్స్ చెప్తూ చూపిస్తున్నాను. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా ఒక గిన్నెలో ఒక 2 కప్పుల సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. నేను ఇంట్లో ఉన్న కప్పుతోనే తీసుకుంటున్నానండి. తీసుకొని ఒకసారి మంచిగా కడుక్కున్న తర్వాత దీంట్లో 2 కప్పుల సగ్గుబియ్యానికి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేసుకోకండి. దీంట్లో నీళ్ళు ఎక్కువైనా కానీ నూనె పీల్చుకుంటాయి, అలాగే సరిగా రావు. ఇలా 2 కప్పులు నీళ్ళు వేసుకొని నైట్ నానబెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఎక్కువసేపు నానాలండి. తక్కువసేపు నానితే మనం నూనెలో వేసినప్పుడు పేలే ఛాన్సెస్ ఉంటాయి. అవి సగ్గుబియ్యము. ఇప్పుడు నేను చేసే ముందు చూపిస్తున్నాను. ఒక 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకొని పచ్చియేనండి, పైన పొట్టు తీసుకొని ఇలా కట్ చేసుకొని వీటిని స్టీమర్లో ఉడికించుకోవాలి. దీన్ని స్టీమర్లో ఎందుకు అంటే నీళ్ళల్లో వేసి ఉడికించొద్దండి. నీళ్ళలో వేసి ఉడికిస్తే నీళ్ళు ఎక్కువ లాగేస్తాయి. ఆలుగడ్డలు అలా ఉడికితే దానికి నీళ్ళు ఎక్కువ పట్టేసి మనకు వడలల్లో ఎక్కువ నీళ్ళుండి నూనె బాగా పీలుస్తాయండి. అందుకనే ఇలా ఉడికించుకోవాలి. ఇలాగైతే మన ఆలు పరాటా కూడా ఈ విధంగా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉడికించుకొని తీసుకొని స్టీమర్లో ఒక గిన్నెలోకి వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, సగ్గుబియ్యం చక్కగా నానిపోయినాయి. ఇలా పొడి పొడిగా ఉండాలి. నీళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి నీళ్ళలాగా అవుతుంది, మెత్తగా అవుతాయండి. అలా కాకూడదు. ఈ వడలకి ఇలా పొడి పొడిగా ఉండాలి సగ్గుబియ్యము. ఇలా ఉంటేనే కరెక్ట్గా చక్కగా వస్తాయి. ఇప్పుడు మనము ఉడికించి ఇలా స్మాష్ చేసుకున్నది ఇది ఆలు మిశ్రమం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కట్ట వరకు కొత్తిమీర ఇలా మంచిగా కడుక్కొని వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 కప్పు పల్లీలు కొద్దిగా వేయించి పొట్టి తీసి వేసానండి. ఆన్ ఆఫ్ చేస్తూ ఒక 2 సార్లు ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం ఇది మిక్సీ పట్టుకున్న మిశ్రమం దీంట్లో వేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి కలిసేటట్టుగా. ఇలా కలుపుకొని ఇవి 2 అయితే చక్కగా ఫాలో అవుతూ చేయండి. సగ్గుబియ్యం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. అలాగే 2 కప్పులు నీళ్ళు వేసి నానబెట్టుకోండి. అలాగే ఆలుగడ్డలు కూడా అలా స్టీమర్లో ఉడికించుకుంటేనే బాగొస్తాయండి. లేకపోతే ఆయిల్ పీల్చుకుంటాయి, సరిగా రావు. ఇక్కడ ఇలా ఉండల్లాగా చేసుకొని ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే చాలండి. ఇలా ఉండాలి ఈ మిశ్రమం అనేది. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా వడల్లాగా చేసుకోవాలి. అన్నీ ఇలా ఉండల్లాగా చేసుకొని అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకున్నాను. మంచిగా వేడైన తర్వాతనే లో ఫ్లేమ్లో వేసేటప్పుడు మాత్రము లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. వడలు చెయ్యికి వేడి తగులుతుంది కదా, అందుకని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో అస్సలు కాల్చొద్దండి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చినా కానీ ఇది నూనె పీల్చేస్తాయి. హై ఫ్లేమ్లోనే కాల్చండి. అలాగైనా కానీ తొందరగా లోపట వరకు కూడా మంచిగా వేగుతాయి, పైన క్రిస్పీగా అవుతాయి. ఇలా స్ట్రైనర్తో పట్టి చూస్తే ఇలా తెలుస్తుందండి, పైన క్రిస్పీగా సౌండ్ వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగటానికి టైం తీసుకుంటాయండి, అయినా కానీ చక్కగా వేగుతాయి. ఆయిల్ పీల్చుకోకుండా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగొస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. బరువు తగ్గటానికి డైట్ చేయాలనుకునే వాళ్ళు కానీ అందానికి ఆరోగ్యానికి ఇది మంచి పోషకాలతో ఇది 1 కప్పు ఈజీగా చేసి తీసుకున్నామంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక 4 బాదం పప్పులు వేసుకున్నాను. ఒక 6 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల గుమ్మడి గింజలు వేసుకోవాలండి. ఇది అలాగే ఒక 2 గుప్పెళ్ళన్నీ తామర గింజలు వేసుకోవాలి. దీంట్లో ఒక 4 ఇక్కడ డేట్స్ తీసుకున్నానండి నేను. ఇలా లోపల విత్తనాలు తీసేసి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల అవిసె గింజలు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను చియా సీడ్స్ వేస్తున్నానండి. ఒక 1 టీ స్పూన్ సరిపోతాయి. 1 కప్పు వేడి మిల్క్ పోసుకోవాలి. దీంట్లో వేడి మిల్క్ వేసుకుంటే తొందరగా నానతాయండి. వేడి మిల్క్ వేసుకొని నేనైతే ఒక 2 గంటలు నానబెట్టాను. మీరు 1 గంట అయినా నానబెట్టవచ్చు, ఇంకొక ఎక్కువసేపు అయినా నానొచ్చండి, ఏం కాదు. నేనైతే ఒక 2 గంటలు నానబెట్టాను. 2 గంటల తర్వాత చక్కగా నానిపోయినాయి చూడండి. ఇలా నానిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇది పొద్దున పూట తీసుకుంటేనే మంచిదండి.
ఇక్కడ నేను ఒకటి మామిడి పండు తీసుకున్నాను. నేను ఇది 2 కప్పుల కోసం, ఇద్దరి కోసం చేస్తున్నానండి. 2 కప్పుల కోసం ఒక మామిడి పండు తీసుకొని, మామిడి పండు ఒక సగం అలాగే ఉంచానండి. మిగతాది మొత్తం ఇలా పీసెస్లా కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న అవి వేసుకోవాలి. డ్రై నట్స్ ఇవి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీ పట్టుకునేటప్పుడు మీ కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి. కొద్దిగా పల్చగా అంటే పల్చగా, ఇంకా తిక్కుగా అంటే తిక్కుగా అలా పట్టుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిగతా కొద్దిగా మామిడి పండు ఉంచాను కదండి, దాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెండిట్లలో ఇలా సర్వ్ చేసుకోవాలి. ఈ ముక్కలు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది, అందుకే ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇంకా మీరు కావాలంటే ఈ మామిడి పండు ముక్కలు ఎక్కువైనా వేసుకోవచ్చు దీంట్లో. ఇది మాత్రము, ఈ స్మూతీ మాత్రము మీకు మీ ఇష్టం అండి. మీ కన్సిస్టెన్సీ ఇలా తిక్కుగా అంటే తిక్కుగా, ఇంకా కొద్దిగా పల్చగా అంటే ఎక్కువ మిల్క్ వేసి మిక్సీ పట్టుకోవచ్చు. లేదు అంటే ఇలాగే అయినా కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఐస్ క్యూబ్స్ వేసి తీసుకుంటాం కాబట్టి ఇంకా కొద్దిగా పల్చగా అవుతుంది. మొత్తం మిక్స్ చేస్తే చల్లగా ఉంటుంది, అలాగే ఇంకా కొద్దిగా పల్చగా అవుతుంది. అందుకే నేను అలా గట్టిగా పట్టానండి. పైన కొద్దిగా ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా మామిడి పండు ముక్కలు, గుమ్మడి గింజలు, అలాగే అవిసె గింజలతోటి ఇలా గార్నిష్ చేసుకొని చల్లగా అప్పటికే తినేసేయొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం చాలా ఈజీ కదా. ఈ వేసవి కాలంలో అప్పటికప్పుడు ఈజీగా ఇలా ఎక్కువ శ్రమ లేకుండా, కిచెన్లో ఎక్కువసేపు లేకుండా ఇలా ట్రై చేసామంటే పొద్దున పూట తీసుకోండి. అలాగైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ఇలా చేసుకొని తీసుకున్నామంటే చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.